కాఫీ రెడీ. గ్యారేజ్ వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. లే డాడీ. నువ్వు ఇలా చెప్తే లేవు. ఉండు. నిద్రపోయే వాళ్ళని లేపే పద్ధతి ఇదేనా? ముద్దు నిద్రపోయే వాళ్ళని ముద్దుగా లేపే పద్ధతి. డాక్టర్, రేఖ మాకొక్కగానొక్క కూతురు. మీరు ఎలాగైనా మా అమ్మాయిని మామూలు మనిషిని చెయ్యాలి. అవును డాక్టర్, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే, అవసరమైతే విదేశాలకు తీసుకువెళ్ళైనా సరే మా అమ్మాయి కోరుకునేలా చేయాలి. వరప్రసాదరావు గారు, వైద్య శాస్త్రం కానీ ఆపగలిగే శక్తి వైద్య శాస్త్రానికి లేదు. కానీ మీ అమ్మాయి మనసు ఒప్పుకోవడం లేదు. అలా ఒప్పించగలిగే శక్తి ఒక డాక్టర్గా నాకు లేదు. ఐఎమ్ సారీ. ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. లేదమ్మా, నీ బాబు చచ్చిపోయాడమ్మా. మీరు అబద్ధం చెప్తున్నారు. నా బాబు చచ్చిపోలేదు. నా బాబు నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నారు. లేదమ్మా, నిజంగానే నీ బాబు చచ్చిపోయాడమ్మా. ఇది వచ్చి బొమ్మ, చూడు బొమ్మ. లేదమ్మా, నా మాట విని వదలమ్మా, వదులు. ఇది నీ దగ్గర ఉన్నంతగానో నీకు మధ్యస్థితంగానూ ఉండదు, మాకు మనశ్శాంతిగానూ ఉండదు. వదలమ్మా, వదులు. ఊరుకో బాబు, ఊరుకో. ఏమిటమ్మా, ఏమైందమ్మా? ఈ ఫోటో చూడడంతో రేఖలో మొదటిసారిగా ఒక కొత్త మార్పు వచ్చింది. ఎంతో కాలంగా గుండెలో దాచుకున్న బాధ బయటికి పొంగినట్లు ఏడ్చిందంటే అది చెప్పుకోదగ్గ విషయమే. ఇంతకీ ఈ ఫోటో ఎక్కడ తీశారు? ఊటీలో తీసినవి. ఆహా. వరప్రసాదరావు గారు, ఈ ఫోటోలో ఉన్న చెట్టుని, ఆ పరిసరాల్ని రేఖ ఒక్కసారి చూసిందంటే తప్పకుండా ఆమె తిరిగి మామూలు స్థితికి రావచ్చేమో అనిపిస్తోంది. ఏదేమైనా ఆమెను ఒక్కసారి అక్కడ తీసుకెళ్ళండి. అలాగేనండి. లేదమ్మా, దెబ్బేం తగలేదు. డాడీ రెడీయా? రెడీ. రెడీ 1 2 3. డాడీ ఓడిపోయారు. డాడీ ఓడిపోయారు. డాడీ డాడీ ఏంటలా చూస్తున్నావు? ఏంటది? అది మీ అమ్మ మనసు బాబు. అమ్మ మనసా? అయితే నేను ఒక్కసారి ఎత్తుకో డాడీ. అమ్మ ఏం చెప్తుందా నేను వింటాను. ప్లీజ్ డాడీ ఎత్తుకో డాడీ. ప్లీజ్ డాడీ నన్ను ఎత్తుకో డాడీ. అలాగే తప్పకుండా. సరే డాడీ, అమ్మ నన్ను బాగా చదువుకోమని, అల్లరి చెయ్యొద్దని, నీ మాట విని బుద్ధిగా ఉండమని చెప్పింది. మమతో తెలియని మనసు నీతో ఎందుకు మాట్లాడుతుంది బాబు?
అమ్మ ఎక్కడుంది డాడీ? ఎక్కడున్నా మనకు మాత్రం లేదు బాబు. పద. మా క్లాస్ లోని పిల్లలందరిలోకి నేను నీట్ గా డ్రెస్ చేసుకుంటానని మా మిస్ నన్ను రోజు పొగుడుతూ ఉంటుంది. అలాగే, వెరీ గుడ్. అంతేకాదు డాడీ, నీకింత చక్కగా డ్రెస్ చేసే మీ మమ్మీని చూడాలని ఉంది అంది. అప్పుడు నేనేం చెప్పానో తెలుసా? నాకు మమ్మీ లేదు, నాకు అన్నం పెట్టేది, నాకు డ్రెస్ వేసేది అన్ని కూడా మా డాడీయేనని చెప్పాను. అప్పుడు మా మిస్ మా డాడీ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్ అంది. ఈ డాడీ కోరుకునేది నువ్వు గ్రేట్ మ్యాన్ అవ్వాలనే బాబు. పద, స్కూల్కి టైం అవుతోంది. బై బై డాడీ. ఐఎమ్ సారీ బాబు. ఏంటి సారీ? సారీని మీరు అనేస్తే సరిపోతుందా ఏంటి? ఇప్పుడు ఎలా నేను స్కూల్కి వెళ్ళేది? ఎలాగా? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఆ డ్రెస్ క్లీన్ చేయించుకుని స్కూల్కి వెళ్ళు. ఇది నీ పనా? ఇప్పుడు నేను కారులో వెళ్ళేది ఎలా? ఎలాగా? ఇదిగో ఈ డబ్బు తీసుకొని ఆ పైన ఉన్న బంక్ లో గాలి కొట్టించుకోండి. వెళ్ళండి. ఓరి పిడుగా. బొమ్మ కాదు, నా బాబు. ఏరా బాబు, డబ్బులు ఏమైనా తగిలాయా? ఒళ్ళంతా మట్టి. చూడు బాబు, నా బాబు నువ్వు కలిసి ఆడుకుంటారా? అమ్మా రేఖ, అమ్మగారు నిన్ను తీసుకురమ్మంటున్నారమ్మా. నువ్వు వెళ్ళాగా, నేను కాసేపు తర్వాత వస్తాను. చలిగాలి ఎక్కువగా ఉందమ్మా, నీ ఆరోగ్యానికి పడదు, రామ్మా. చూడు బాబు, రేపు వస్తావా? నా బాబుతో కలిసి ఆడుకోవచ్చు. అలాగే, బాయ్. నువ్వేం వెతుకుతున్నావు? నేను అది వెతుకుతున్నాను. ఓహో, అవును, నువ్వేం పోగొట్టుకున్నావు? డబ్బులు పోయాయి, వెతుకుంటున్నాను.
నీ డబ్బు దొరికింది దొరికింది నీ డబ్బు దొరికింది. నేను పోగొట్టుకునేది 50 పైసలు, 50 రూపాయల నోటు కాదు. కాకపోతే పర్వాలేదు తీసుకో. ఎంచక్క బిళ్ళలు బొమ్మలు అన్ని కొనుక్కోవచ్చు. తీసుకో. మై డియర్ డబ్బులు తాత, పెద్ద గొప్పగా ప్రతిదానికి డబ్బులు తీస్తున్నావు. మొన్న బురద చల్లి 10 రూపాయలు ఇవ్వబోయావు. ఇప్పుడు ఉత్త పుణ్యానికి 50 రూపాయలు ఇవ్వబోతున్నావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఏముంది, దీంతో నీకు కావలసినవి కొనుక్కుంటావని. నాకు కావాల్సినవి కొని పెట్టడానికి మా డాడీ ఉన్నారు. మీకు డబ్బులు ఎక్కువగా ఉంటే ఒక పని చేయండి. అదిగో ఆ రోడ్డు చివర ఒక అనాథ శరణాలయం ఉంది. అక్కడ పిల్లలకి చేయండి. వాళ్ళు బిల్లలు బిస్కెట్లు కొనుక్కుంటారు. తాతగారు, నా డబ్బు నాకు దొరికింది. మీ డబ్బు అక్కడ అనాథ పిల్లలకి ఇచ్చేయండి. బాయ్. ఓరి పీడుగా